ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కొంతమందికి ఎలైట్ మోషన్ లింక్ ఓపెన్ అవ్వట్లేదని కొంచెం ప్రాబ్లం వస్తుంది. చాలామంది కామెంట్ చేశారు. అందుకనే వీడియో చేస్తున్నాను. దానికోసం సొల్యూషన్ తీసుకొచ్చాను. ఇప్పుడు మీ లింక్ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదంటే, ఇప్పుడు మీ ఎలైట్ మోషన్ ఉంది కదా, ఎలైట్ మోషన్ యాప్ని ఒకసారి తీసుకొని మీ లాంగ్ ప్రెస్ చేయండి. ఎలైట్ మోషన్ యాప్ ఇన్ఫో అని వస్తుంది కదా, యాప్ ఇన్ఫో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న దాని తర్వాత ఇక్కడ ఓపెన్ బై డిఫాల్ట్ అని ఉంది కదా కింద, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ లింకులు ఉంటాయి. ఆన్ చేయకుండా దాన్ని ఆన్ చేసుకోండి. ఒక్కటి కూడా మీరు అన్నీ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న దాని తర్వాత బ్యాక్ వచ్చి ఇక్కడ పర్మిషన్ ఉంది కదా, పర్మిషన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మ్యూజిక్ అండ్ ఆడియోస్, ఫొటోస్ అండ్ వీడియోస్, ఈ రెండు పర్మిషన్ ఇచ్చేయండి. ఇచ్చేసిన దాని తర్వాత మొత్తం బ్యాక్ వచ్చి నా వీడియో ఒకసారి ఓపెన్ చేయండి. ఒక నిమిషం. ఏదో ఒక వీడియో ఉందనుకోండి, ఈ వీడియో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మోర్ ఆప్షన్ ఉంది కదా కింద, మోర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇంకో మోర్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ ఎలైట్ మోషన్ మీకు ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను కదా డిస్క్రిప్షన్లో, అక్కడ వెళ్ళి ఇక్కడ ఎలైట్ మోషన్ లింక్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఇలా క్రోమ్లో ఇలా వస్తుంది కదా, ఇంపుట్ ప్యాకేజ్ని ఒకసారి ఇలా క్లిక్ చేస్తే రావట్లేదు, లోడ్ పడి మళ్ళీ ఆగిపోతుంది కదా. ఇప్పుడు ఈ ఇన్పుట్ ప్రాజెక్ట్ని లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ కాపీ లింక్ అడ్రస్ అని ఉంటుంది, ఫోర్త్ది కాపీ లింక్ అడ్రస్, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు కాపీ అయిపోతుంది కదా. కాపీ అయిపోయిన దాని తర్వాత ఇక్కడ మీ వాట్సాప్ బ్యాక్ వచ్చేసి మీకు వాట్సాప్ ఉంది కదా, మీ వాట్సాప్లోకి వెళ్ళి మీ నెంబర్ అయినా మీ ఫ్రెండ్స్ నెంబర్ అయినా ఎవరి నెంబర్ అయినా దాన్ని పంపించండి. దాన్ని మీరు పేస్ట్ చేసి పంపించేయండి. పంపించిన తర్వాత దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్ ఎలైట్ మోషన్లో తీసుకెళ్ళిపోతుంది. ఎలైట్ మోషన్లో తీసుకెళ్ళిన దాని తర్వాత ఇక్కడ మీకు లింక్ ఓపెన్ అవుతుంది. 100% ఓపెన్ అవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇన్పుట్ ఉంది కదా, ఇన్పుట్ సెలెక్ట్ చేసుకోండి. ఇన్పుట్ సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు ఒక్క నిమిషం, లింక్ ఓపెన్ అవుతుంది. సక్సెస్ఫుల్గా అయింది. ఇప్పుడు మీకు కూడా అవుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా పైన, నెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ టు టెంప్లేట్ ఇంకా వచ్చింది కదా, మీకు కూడా వస్తుంది. ఇంకేమైనా కావాలంటే కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోకి ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, అక్కడ వెళ్ళి చూసి మీ వీడియో చేసుకోండి. థ్యాంక్ యూ.